कातेकन्त धनगतचिन्त वातुलकिं तव नास्ति नियन्त कातेकन्त धनगतचिन्त वातुलकिं तव नास्ति नियन्त त्रिजगति सज्जन सर्वज्ञतिर्यक भवति भवार्णव तरणे नौका भवति भवार्णव तरणे नौका भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకున్న శ్లోకం 15వ శ్లోకం. ఇది కూడాను జగత్పాదుల వారి శిష్యుడు చెప్పినది, ఆయన పద్మపాదాచార్యుల వారనమాట. ముందుగా దీన్ని మనం ప్రతిపదార్థ తాత్పర్యాలను తెలుసుకుందాం. తే నీ యొక్క కాంత ప్లస్ కాంత ధన గత చింత, భార్యాపుత్రాదులకు ధనమునకు సంబంధించిన విచారము కా ఏమిటి అని అర్థం. వాతుల అంటే మూర్ఖుడా, తవ నీకు, నీ అంతా సర్వజీవ పోషకుడైన ఈశ్వరుడు, నాస్తికిం లేడా ఏమిటి అని అడుగుతున్నారు. త్రిజగతి మూడు లోకాలయందును, సజ్జన సంగతి బ్రహ్మవేత్తలైన మహాత్ములతోటి సాంగత్యము, ఏక ఒక్కటే, భవ సంసారమనడి, ఆర్ణవము సముద్రమును, తరుణే దాటించుటకు, నౌక పడవ వంటిది, భవతి అవుతోంది అంటున్నారన్నమాట. తాత్పర్యం ఏమిటి అంటే, ఓ మూర్ఖుడా, భార్య సుఖం ధనం వీటి గురించి అశాంతి ఎందుకు? నీకు ఆత్మనియంత్రణ లేదా? ఈ మూడు లోకాల్లో సజ్జనుల సాంగత్యం ఒకటే ఆ భవసముద్రాన్ని దాటించే పడవ ఆయన, ఆ భగవంతుడు. ఆయన్ని పట్టుకోండి అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం ఒక విషయాన్ని చెప్పుకోవాలి. ఈషణత్రయం అంటారు మనకి. ఈషణత్రయంలో మనకి ధారేషణ, ధనేషణ, పుత్రేషణ అంటారు. అంటే కోరిక. ఈషణం అంటే కోరిక, సాధారణ కోరిక కాదు, అది మనిషి లోపల నుంచి నడిపించే తీవ్రమైన తృష్ణ అన్నమాట. వదల్లేని విడవలేనటువంటి ఆకర్షణ. ఇది మనకి మూడు విధాలుగా చెప్పారు. అవి నిజంగా సంసార బంధనానికి మూలం అయిపోతాయి అన్నమాట. అవే ధారేషణ, ధనేషణ, పుత్రేషణ. ధార అంటే భార్య. భార్య దాంపత్య జీవితం, ఇంద్రియ సుఖాలపైన మనకి తీవ్రమైన ఆసక్తి, అది కామబంధనం కింద మారిపోతుంది. శరీర సుఖమే జీవిత సుఖం అనుకోవడం, దాంపత్యమే పరమార్థం అనుకోవడం, ఇంద్రియ నియంత్రణ లేకపోవడం. దాంపత్యంలో కూడా మనకి ఆత్మసుఖమే అసలు లక్ష్యం, దాన్ని మర్చిపోయి మనం ప్రవర్తిస్తున్నాం అనమాట. ధనేషణ అన్నారు అంటే అర్థం, డబ్బు, ఆస్తి, వీటిపైన అతిశయమైన ఆసక్తి మనకి. ఇంకా కావాలి అనే భావం, భవిష్యత్తు గురించి భయం, ధనం లేకుండా జీవితం అసాధ్యం అని అనుకోవడం. దాని తర్వాత మనకు వచ్చేది పుత్రేషణ, అంటే సంతానం మీద ఆసక్తి, పిల్లలపైన ఆసక్తి అనమాట. వారి ద్వారా పేరు, భద్రత ఇలాంటివన్నీ కోరుకోవడం. పిల్లల జీవితాన్ని మనం జీవించడం, వారే మన అస్తిత్వాన్ని అనుకోవడం, వృద్ధాప్యంలో ఆధారం అనుకునే భావన. ఈ రకంగా వాళ్ళతో ముడిపడిపోతాం మనం. నా పుత్రేణ అమృతత్వం అన్న బృహదారణ్యక వాక్యాన్ని మనం గట్టిగా పట్టు కూర్చుంటాం అన్నమాట. ఈ భజగోవింద శ్లోకంలో కూడా మనకి కాంత, ధనం, పుత్రం ఇవన్నీ పదాలు వాడడం జరిగింది ఇక్కడ. అంటే ఇక్కడ ఆయన ఏమంటారు, ఈ ఈషణత్రయంతో నిన్ను నువ్వెందుకు బంధించుకుంటావు? సర్వజీవ పోషకుడు అయిన జగత్తుని నియమించేవాడు ఉన్నాడు కదా, నీకెందుకు ఈ భయం, చింత? నేను సన్యాసినైపోతే నా భార్యాపుత్రులు ఏమైపోతారు? వారికి అవసరమైన ధనాన్ని నేను సమకూర్చి పెట్టలేదే? ఇలాంటి ఆలోచనలతోటి నువ్వు నిన్ను బంధించుకోకు. వట్టి మమకారంతో వారి భారాన్ని నువ్వు వహిస్తున్నావని అనుకుంటున్నావు, కానీ నిజంగా వహిస్తున్నది నువ్వు కానే కాదు, వారి వారి ప్రారబ్ధాలే వారిని భరిస్తూ ఉన్నాయి. కర్మఫల ప్రదాత అయిన భగవంతుడు ఆ బాధ్యత వహిస్తాడు. కడుపున పడ్డ బిడ్డకు తల్లి రొమ్ముల్లో పాలు నింపి సిద్ధం చేస్తున్నది ఎవరు అని ఒక్కసారి నువ్వు ఆలోచించావు అంటే
నీకు అర్థమైపోతుంది. ఆహారం నమిలి మింగేందుకు సరిపడా శక్తిని మనకి ఎవరిస్తున్నారు? అది ఆలోచించినా సరిపోతుంది మనకి. ఎప్పటికప్పుడు ఏం అవసరం అవుతాయో వాటన్నిటినీ తనకు తానుగా సిద్ధం చేస్తున్న పరమేశ్వరుడు ఉండగా నీకు అవసరం ఈ చింత ఎందుకు? నువ్వు నిజంగా సంసార సముద్రాన్ని తరించదలుచుకుంటే దీన్ని దాటించే నౌక అయిన ఆ సజ్జన సాంగత్యాన్ని ఒక్కదాన్నే ఆశ్రయించు. ఆయన యొక్క సాంగత్యాన్ని, భగవంతుని సాంగత్యాన్ని నువ్వు ఆశ్రయించు. అంతకు మించి ఈ 3 లోకాల్లో మరొక మార్గమే లేదు అంటున్నారు శిష్యులు పద్మపాదాచార్యులు వారు. ఇప్పుడు మనం తెలుగులో పద్యాన్ని కూడా విందాం. కాంతా కనకము కల్మషజనకము ఎంతగా పెంచిన అంతటి శోకము సొంతము కావవి వృధాభిమానం కొంత వీడితే ఎంతో శుభము. మహాపురుషుల మాటలు వినుము ధన కనకముల ఆశలు వదలుము. ఎనలేని హరి శరణమునంది మనుజ జన్మకు మన్నిక తెమ్ము. స్మరించు హరిని స్మరించు హరిని స్మరించు హరిని సుగుణమతి. భజించు హరిని భజించు హరిని భజించు హరిని బుద్ధిమతి. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి. భగవంతుడు కరుణామయుడు. నారు వేసినవాడు నీరు పోయాడా అంటారు. మనకి పుట్టించినవాడే గట్టెక్కిస్తాడు కదా. ఎందుకు మనకి చింత? నేను లేకపోతే నా భార్య బిడ్డల గతి ఏమిటి అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. దయాస్వరూపుడైన ఆ దేవుడు అందరికీ తిండి గుడ్డ నీడ అన్నీ ఇస్తున్నాడుగా. ఇంక మనం ఎందుకు చింతించాలి? హాయిగా ఆయన మీద వదిలేసి మనస్సును ఆ పరమాత్మపై లగ్నం చేస్తే మనని ఈ భవసాగరం నుంచి ఆయనే చక్కగాను బయటికి లాగేస్తారు అంటారు. లలితా సహస్రనామంలో మనకి చెప్తారు కదా, సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అంటారు. ఈ సంసారం అనే దాని నుంచి మన ఉద్ధరించేది ఆ భగవన్నామస్మరణే. కాబట్టి ఈ ఈషణాల నుంచి బయటికి వచ్చి ఆ భగవన్నామాన్ని జపిస్తూ ఆయనకి శరణాగతులం అవుతే చాలు, మన్ని ఈ భవసాగరం నుంచి ఆయన సురక్షితంగా బయటికి లాగేస్తాడు అని చక్కగా మనం చెప్పుకోవచ్చు అనమాట. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.